మా ఆయన కూడా ఇలా పట్టుకోలేదు ఎప్పుడు నెక్స్ట్ మన ఇంటికి బేబీ వస్తున్నప్పుడు ఆడుకుంటారు. జాగ్రత్త పెట్టి నాన్న. ఇది బేబీ సృష్టి ఇక్కడ ఉందా? ఏమైంది పడిపోయిందా అండి? ఇట్లా వేసుకోసం హ్యాపీ బర్త్డే అక్క. బాగుంది డ్రెస్. హాయ్ ఖ్యాతి. హాయ్ హన్వి. హాయ్ తన్వి. హాయ్ మళ్ళీ. హాయ్ చెప్పు. హాయ్ కన్నయ్య. హాయ్ జోషిక్. హాయ్ దార్విక్. హాయ్ మళ్ళీ. హాయ్ హాయ్ శీరికనా. హాయ్ దొంగ ఇంత ముందు చూసేసింది కాబట్టి చెప్పింది. ఇప్పుడు తెలియట్లేదు, పిల్ల కనిపించట్లేదు. మళ్ళా గట్టిగా. శీరిక. శీరిక మళ్ళీ. విరాజా. విరాజ్. విరాజ్ జయరాజా. ఇప్పుడు చెప్పు. చెప్పు. ఎవరమ్మా వాయిస్ గుర్తుపట్టు. కొత్తగా వచ్చారు ఫ్రెండ్స్ మన కమ్యూనిటీలోకి. పెద్దవాళ్ళు మీనాటి. మళ్ళీ చెప్పమ్మా. అన్ని పర్ఫెక్ట్ గా ఇది చూసుకోండి. హాయ్ మళ్ళీ. హాయ్ మీనాంటి. సృష్టి. తేజు. మళ్ళీ. మధు ఉంటూ దాంట్లో కనిపిస్తున్నా. మరి సరిపోయింది. మరి సరే కొత్తగా వచ్చారు చెప్పు. కింద వేసేసి. అరే డాడీ. లేదు మీరు వాయిస్ చేంజ్ చేశారు కదా. అయ్యో ఎవరా? హాయ్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ. బర్గర్లు ఫుల్ గా తిని వాయిస్ మారిపోయింది నీది. హాయ్ యాక్చువల్ వాయిస్ తో హాయ్ చెప్పండి. ఆమె అంతే మొగరేడు. హాయ్ హాయ్ మళ్ళీ చెప్పు. హాయ్ ఇంకొక హింట్ అలా హాయ్ గుండు పోలీస్.
అయ్యో ఇద్దరున్నారు ఇక్కడ, గుండు మమ్మ గుండు మమ్మ ఉంది. టైం పడుతుంది అక్క కొంచెం. नीचे पकड़, एक सेकंड. नीचे, हाँ. ఓకే. వెరీ గుడ్. నువ్వే అన్ని మిక్స్ అయిన డాన్స్. ఓకే ఓకే. కిస్ 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 అంట. కిస్ కిస్. సుబ్బు బొజ్జ బయటపడ్డది లోపలి కాను. మధు నీ ఫోటో అది ఇస్తున్నాడు మధు. లేట్ గా వచ్చిన చూడు వెళ్ళిపోయింది పూర్విక. బాగుంది. కాదు కాదు మళ్ళీ వెనక్కి నుంచిరా. అది ఇంకా డబుల్ యాక్టర్ అది. కనెక్ట్ అవ్వలేదా? పర్లేదు. థ్యాంక్స్. మా వీడియోస్ చూడండి. వచ్చాయా ఫీలింగ్స్? వచ్చేయలేదు ఫీలింగ్స్. మమ్మీ వస్తా అంటే ఫీలింగ్స్ అని అంటా ఉంటాడు. పుష్ప అల్లర్జున్ ఫ్యాన్. షార్ట్స్ తీనా కాదు ఇందాక వీడియోలని అడిగింది. ఫోటో రెడీ. ఏంటి ఇద్దరు మ్యాచింగ్ చేస్తారు అనుకోకుండానా? ఏంటి ఇద్దరు మ్యాచింగ్ చేస్తారు అనుకోకుండానా? బార్బీ ఫ్యాన్. పూరి చూపి. నువ్వు డాక్టర్ అవ్వాలి మరి. వద్దొద్దు ఆంటీ చూపించు చూపించు ఒకసారి. పూర్విక చూపించు. ఒక్క నిమిషం ఇద్దాం. పూరి స్మైల్. కలుద్దాం నా దగ్గర ఉన్నాయి. రెడీ. అక్కడ చూడు. నీకు 8 years కదా, ఇలా పెట్టు. ఏమి అది నువ్వే మళ్ళీ నువ్వే
ఒకటి ఉన్నారా? అమ్మ గోడకు చేయించినట్టుంది నాకు. మా ఆయన కూడా ఇలా పట్టుకోలేదు ఎప్పుడు ఇట్లాంటి ఫోటో తీస్తే నేను కూడా అనుకోలే. నేర్చుకోవాలి. మేడం ఇట్లాంటి ఫోటో తీస్తే నేను కూడా అనుకోలే. అందట్లేదు నాకు ఇలా సో ఈరోజు ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? నిన్న నా బర్త్డే కదా, ఈరోజు అయితే నేను గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నా. నైట్ అంతా టార్చర్ పెట్టేసింది. ఓపెన్ చేస్తా అంటే లేదు నాన్న రేపు మార్నింగ్ ఓపెన్ చేయొద్దు నిదానంగా అంటే లేదు ఇప్పుడే ఓపెన్ చేస్తానని చెప్పి ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అంతలా రెడీ చేస్తే మార్నింగ్ లేచింది. నేను రాత్రి చెప్పాను టిఫిన్ చేశాక నిదానంగా ఓపెన్ చేద్దాము వీడియో కూడా తీస్తారంటే లేవడం నా దగ్గరికి వచ్చి గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం అంటుంది. రాత్రి పడుకుందా లేదా ఎందుకు ఆ పిల్ల పడుకుందా? నేనేం అడగలేదు వచ్చి పొద్దున్నే వచ్చేసి మా బ్రష్ చేయలేదు అనుకుంటారు. బ్రష్ చేయక ముందు వచ్చి ఫస్ట్ గిఫ్ట్స్ అడిగావు అన్నావా లేదా? అన్నా బ్రష్ చేయి టిఫిన్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దామన్నా. టిఫిన్ కూడా నా దగ్గరే తెచ్చుకొని తిని ఇంకా నేను టిఫిన్ తింటున్నాను గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం పదా అంటుంది. పిల్లలు ఏంటో కానీ గిఫ్ట్స్ ఏంటో కానీ ఇంత పిచ్చి నాకు అర్థం కాదు అసలు. మనిషికి ఏం తొయ్యనివ్వరు, అందులో ఏమున్నా ఏంటో చూసేయాలని. చూసేసిన తర్వాత ఏమన్నా ఉంటాయా అంటే లేవు. 2 రోజులకి అన్నీ పగిలిపోవడము అన్నీ వేస్ట్ అయిపోవడం అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడంతా మేడం గారు చిన్న పాపడు బిగ్ మొత్తం పాడేసావు కదా, మరి ఏం చేయాలంటే అవన్నీ బ్రేక్ అయిపోతే ఏం చేసుకుంటాను అందుకే ఇవన్నీ నేను ఉంచుకొని రూమ్ తీసి రూమ్లు పెట్టాలి. ప్లేస్ లేదు మెయిన్. ఇంకా అంటే పాడేయడం మీన్స్ అంటే ఇక్కడ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళన్నా ఆడుకుంటారని చెప్పి 2 బస్తాలు బొమ్మలు ఇచ్చేస్తాను. 2 బస్తాలు మరి చిన్నప్పటి నుంచి అన్ని కొన్నారు నీకు. సో ఇప్పుడు ఏంటంటే పూరికకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ 1 by 1 ఓపెన్ చేస్తుంది. తనే ఓపెన్ చేసుకుంటుంది. హలో ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇది ఓకే సరే ఎంత ఫాస్ట్ ఉందో పిల్ల. ఏంటి మరి ఇదైతే వచ్చింది పేపర్ క్విల్లింగ్ వచ్చింది. పిక్చర్స్ చూసి మనం చేయాలి. చూపించవా? ఇంకోటి ఓపెన్ చూ అంటే ఓపెన్ చేసేసి ఏముందో చూసేయడమే తప్పితే ఇంకా అది యూజ్ అవుతుందా లేదా నా ఆలోచన ఉండదు. ఇట్లా ఉంటాయి ఇదొకటి. సో ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ హన్విది. సిజర్లా ఏం అవసరం లేదు ఆవిడ వేయలే సిజర్స్. గట్టిగా మాట్లాడు పూర్విక. Fantastic, superb, mind-blowing, unbelievable. బాగున్నాయి. సే థ్యాంక్ యూ అన్వి చెప్పు. థ్యాంక్ యూ హన్వి. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, లిప్ బామ్ అండ్ మేకప్ కిట్. చెస్ ఎవరిచ్చాడు? పేరు చదువుతున్నావు నువ్వు అసలు? పేర్లు చదవకుండా ఎట్లా చెప్పేస్తావు పూర్విక? పాపం కదా వాళ్ళు అంత ప్రేమగా తెచ్చిచ్చారు. ఖ్యాతి వెస్ట్ బ్లాక్. నాకు రాదుగా. నాకు రాదుగా. అసలే మళ్ళీ చెస్ మమ్మీ మళ్ళీ చెస్ మళ్ళీ చెస్ ఓపెన్ చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ ఖ్యాతి. బా మా ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చింది మా. ఏంటి చూడు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో నాకు. తెచ్చుకోవచ్చు కదా. నువ్వు తీసుకోవడం గొప్ప కాదు, మళ్ళీ తిరిగి నువ్వు వాళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్స్ అంటే. ఓకే తీసుకోవడం గొప్ప కాదు. అరే ఎందుకంత ఆతృత పూర్విక? టెన్షన్ టెన్షన్ ఏం ఉన్నాయా గిఫ్ట్లు అని. ఎంత స్టైలిష్ ఉంది చూడు. చూపించండి. సో దిస్ ఇస్ మీ. సో ఇవన్నీ మనము సారీ నేను ఇది పూరిగా చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ మనమే బ్రాస్లెట్ అవి చేసుకోవడం కోసం మెటీరియల్స్ చూపించిన. బార్బీ ఓపెన్ చేయొద్దు. వద్దు.
సో తను ఇచ్చిన బార్బీ. ఇంకా నెక్స్ట్ ఎవరిది నేమ్ ఇవ్వలేమా మా నెక్స్ట్ నేమ్ ఇవ్వలేదు దీనికి. ఊరి కొంచెం నన్ను కొట్టేస్తున్నావు రేపైన గిఫ్ట్లు కానీ మొన్న సేమ్ మా చెస్ కూడా వచ్చినాయి మొత్తం 3 వచ్చినాయా? వచ్చినాయి. తెలదు కదా, ఒకరికొకరు తెలకుండా కొంటారా? తీపి ఫాస్ట్. మరి ఏంటి మా శ్రీ శ్రీ శ్రీజక విరాజ్ ఎన్ని వచ్చినాయో అసలు. 3 వచ్చినాయి మొత్తం. ఏ అమ్మ లూడో నా ఫేవరెట్. లూడో నా ఫేవరెట్. అమ్మమ్మ మన ఇద్దరం ఆడుకుందామే. మనకి పని ఏముంది, అదే పని. నెక్స్ట్ నువ్వు ఆడతావు కదా ఫోన్లో ఆన్లైన్లో, అది ఇది ఒకటి మరి. అమ్మ బగీరా బగీరా వాటర్ బాటిల్ బాగుంది వాటర్ బాటిల్. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. దాచుకోవాలి. లూడో పండుగ చేసుకో, టైం పాస్ ఆడుకోవచ్చు అవుతుంది. పూర్వి. నేను 4th క్లాస్కి మా అమ్మ ఇది నేను 4th క్లాస్ వాడుకుంటా. నెక్స్ట్ నువ్వు వెళ్ళే 3rd క్లాస్. 4th క్లాస్కి అది వాడుకుంటా మరి. ఓకే, ఈ మాట 2 సంవత్సరాల తర్వాత చెప్పు. జోషి కన్నయ్య స్టోరీ బుక్. చదువు ఇట్లాంటి మంచిది. భీష్మ అంట, ఏ గ్రేట్ పర్సనాలిటీ, చిల్డ్రన్స్ స్టోరీ బుక్. ఇగో ఇట్లాంటివి చదువుతుంటే కొంచెం అన్నీ ఇది తెలుసు. వచ్చింది. ఏంటి స్కెచ్ పెన్స్ ఎవరు నానా ఎవరిచ్చారు? జోషి కన్నయ్య. నెక్స్ట్ గిఫ్ట్ ఏ వా ఇంకా ఈ మనకి బాగుంది నాన్నలు. సేమ్ నాలానే. నెక్స్ట్ మన ఇంటికి బేబీ వస్తున్నప్పుడు ఆడుకుంటారు. జాగ్రత్త పెట్టి నాన్న. ఇది బేబీ కోసం పడుకునేటప్పుడు పక్కన పెడతాం. ఎవరిచ్చారు? ఈక్షా నా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్రాక్ బాగుంది కదా. బాగుంది. ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని వాళ్ళ నేమ్ మెన్షన్ చేయి. తీసుకోవడం ఆరాటం కాదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పు. ఇప్పుడు తీసేసుకోవాలా ఏంటని ఉంటావు అంతే. ఏంటి చాక్లెట్లు, అందుకే అంత తిరిగి వస్తున్నావు. అందుకేనా సరే చాక్లెట్స్ వచ్చాయి ఎక్కడ పెట్టి చూడు. ఇంక నెక్స్ట్ చూడు. చాక్లెట్లు అంటే చాలు ఇంకా. అబ్బో బాగున్నాయి నానా. సో క్యూట్ నానా. పుట్టినోళ్ళకి పని చేస్తాయి. శ్వేత అంటే ఇచ్చిందా? ఇది కూడా శ్వేత అంటే వాళ్ళ కొడుకు. బ్యాంగిల్స్ బ్యాగిల్స్ హ్యాండ్ బ్యాగ్ కదా. కాదు ఈ బలమే లేదు. మా దగ్గర ఉంది. నా బలం అంతా నువ్వే తినేస్తున్నా, ఇంకా నా దగ్గర ఏముంటుంది నా మొహం. సో బ్యాంగిల్స్ అవి పెట్టుకోవడం కోసం. బాగుంది. అందుకే ఆ గిఫ్ట్లు ఓపెన్ చేయడానికి అంత ఆరంభపడిపోయింది. ఏమనుకున్నా అందులో తిన్నా. ఇప్పుడు నాకు అర్థం కాలే. వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఫుల్. ఇది 5th క్లాస్ లోనా? 5th క్లాస్ అంటే సంవత్సరానికి ఓడి బాటిల్ ఆడుతున్నాను అమ్మాయి. 5th క్లాస్. లాస్ట్ సృష్టి. నాకు ఎంత పెద్ద గిఫ్ట్. కత్రి. నాకు తెచ్చి నాకు లేకపోతే నేను ఆడుకుంటానా? నాకంటే పుట్టినోళ్ళకని చెప్తుంది అమ్మాయి. లేదు నాకు. నీ ఏమైనా నెక్స్ట్ వాళ్ళకి, అది ఎవరైనా బాబైనా పాప అయినా వాళ్ళకి కవర్లో పెట్టినా ఆడుకునే మళ్ళీ కవర్లో పెట్టేసుకో. నాకు భయం వేసేస్తుంది. పాప ఎక్కడ వద్దేస్తుంది అని. ఎంత క్యూట్ ఉంది అసలు. బాగుంది. ఇట్లానే క్యూట్ ఉంది. ఈ డ్రెస్ కూడా తీయచ్చు. బాగుంది. ఉంచు. ఇరవై గారు చూపించుకే. కొరికేస్తారు. సో ఫైనల్లీ ఇవి మా పూర్విక బర్త్డేకి వచ్చిన
సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. పిలిచిన వెంటనే వచ్చారు. పాపం చాలాసేపు ఉన్నారు పిల్లలు అయితే. చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. నువ్వు నెక్స్ట్ టైం వెళ్ళాడు ఇంతే మంచి గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి, సరేనా? ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలి. ప్లేస్ ఎక్కడ ఉందో పెట్టడానికి. జాబ్ పెట్టుకో, ఓ పక్కన ఉబ్బడికి పెట్టుకో. సరే ఇది మాత్రం నేను తినాలి. ఇప్పుడు ఎవరు వద్దులే. తోలు తీసేస్తుందా? సో ఇదన్నమాట. ఇంకా లేచిందా పరగన్నట్టు లేవడం స్టార్ట్ చేయించింది. కనీసం నేను జుట్టు కూడా దూకోలేదు, ఎట్లానే పెంటదానిలో ఉన్నాను. అది కరెక్ట్. ఇంట్లో ఎలా ఉండేది అది ఇప్పుడు ఇంట్లో ఎలా ఉన్నావు అలా చూపిస్తున్నావు. అదే ఇక వచ్చి నేచుడు చాక్లెట్ తినొద్దు పూర్విక, దగ్గు చేస్తారు. ఇప్పుడు ఒకటి తిన్నానా వద్దునా జాబ్ పెట్టుకోదయ్యి. స్టార్ట్ చేసావా పాప? ఏం చేస్తున్నావు? నెక్లెస్ ఎవరికి? నీకు. చూపించు. ఇవి ఎక్కడివి నీకు? బీట్స్ అవి నిన్న బర్త్డే గిఫ్ట్స్ వచ్చాయి కదా అవి. సో ఈ బీట్స్ ఇప్పుడు నువ్వు మా నాన్న ఆల్రెడీ నువ్వు బ్రాస్లెట్ చేసావు కదా, చూపించు. ఇంకో చూపించినా నువ్వే. సో ఇది వచ్చి బ్రాస్లెట్. పెట్టుకో. నాకు సరిపోద్దు. పెట్టుకో నాన్న ఒకసారి. పెట్టుకోదా, పెట్టుకొని చూపించు. బ్రాస్లెట్, కమ్మలు మ్యాచింగ్ సెట్ చేసా. పెట్టుకో ఒకసారి చూపిద్దాము. నాకు నొప్పి వస్తుంది. ఏం నొప్పి రాదు, రాత్రి పెట్టుకున్నావుగా. నొప్పి వచ్చింది, క్రీమ్ రాసుకొని పెట్టుకున్నా. నేను పెట్టుకున్న పిక్ పోస్ట్ చేస్తాను. సో పూరిక చేసింది ఇయర్ రింగ్స్, తర్వాత బ్రాస్లెట్. ఇప్పుడు వచ్చి నాకు నెక్కి పెట్టుకోవడానికి నెక్ పీస్ చేస్తుంది. సరే అంత పెయిన్ ఉంటే వద్దులే, తీసి వన్ సైడ్ చూపిస్తాంట. వావ్ పూరిక, ఓ సో క్యూట్ నాన్లు, ఎంత బాగుందో బుజ్జి తెల్లలు. ఎంత టైం పడుతుంది చేయడానికి? అయిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ సమ్మర్ సీజన్లో ఈ హాలిడేస్కి పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీస్ చెప్తూ ఉండాలి, లేదంటే 24 గంటల ఫోన్లు తర్వాత టీవీలతోనే బిజీగా అవుతారు. ఏం కావాలి? సో ఇది బ్రాస్లెట్ అన్నమాట నాకు చేసింది పూర్విక. టైం పడుతుందా నాన్న? వావ్ సో క్యూట్ బంగారు తెల్లలు. పెట్టుకోకసారి. బాగుంది. ఇప్పుడు అది పెట్టాలా, లింక్ పెట్టాలి అంతేనా? పెట్టినా నేను హెల్ప్ చేయనా? లింక్ అంటే అది బ్యాక్ సైడ్ పెట్టా, నేను హెల్ప్ చేయనా? పెట్టు, నీకే ఇస్తాను. ఇది హైట్ నుంచి చేస్తారు. అది నేను వీడియో ఇస్తా. నేను నైటీతో ఉన్నా. వద్దు వద్దు అమ్మా, అది వద్దు, నేను నైటీతో ఉన్నా. అయిపోయిందా? సో ఫైనల్లీ ఏంటది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్రాస్లెట్ పట్టుకో, ఇక్కడ పెడదాముంట. బ్రాస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్. వావ్, థ్యాంక్ యూ పూర్విక, లవ్ యూ నాన్న. ఈక్షు కంటే చేయి, ఈక్షు కడుతుంది. ఇయర్ రింగ్స్ కావాలా నీకు? ఏది కావాలి చెప్పు. ఎలా కావాలి నీకు? ఇయర్ రింగ్స్ కావాలా, బ్రాస్లెట్ కావాలా? ఈ బీడ్స్ ఉన్నాయి, ఏది కావాలో చెప్పు. చైనా ఈ రెండు కలిపి చైనా ఏదో ఒకటి సేమ్ ఉంది ఇంకా కానీ అవన్నీ షాప్ పెట్టేసుకోవచ్చు తొందరలో మనం. బాగున్నాయి. నాకే పూర్వి పెట్టుకోము ఒకసారి. బాగుంటాయి మా, ఏమైతుంది. సర్లే, మీ అమ్మాయి కోసం నేను రెడీ అయ్యి పెట్టుకుంటా. పెట్టుకో ఒక రోజు, బాగుంటుంది. పెట్టుకొని ఫోటో తీసుకుంటాను. బాగున్నాయి. దండ కూడా బాగుంది. పీక్ కడతదా? సాగుతుంది సరిపోదు. ఇది కూడా బాగుంది. బ్రాస్లెట్. పూర్వ సార్ రెడీ, నీకోసం రెడీ అవుతున్నానా? జీన్స్ టీ షర్ట్ వేసుకుంటారు.